మీకు తెలుసా, యూట్యూబ్ యాప్ కంటే మనకు వైటీ స్టూడియో యాపే ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి. అందులో ఆ ఆప్షన్స్ ఆన్ చేసుకుంటే మనకు వైరల్ అయ్యే ఛాన్స్ ఉంది, వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎలా అంటే ఇప్పుడు మనకు డెస్క్టాప్ సైట్లో మనకు ఆప్షన్స్ ఎట్లా చూపెడుతుందో గట్లే ఇలా మనకు నార్మల్గా ఇంట్లో చూపెట్టేది ఇది వైటీ స్టూడియో. వ్యూస్ రావడం కోసమే ఇది ఆన్ చేసుకోవాలి. ఇవి ఆప్షన్స్ ఇవి ఆన్ చేసి లేకపోతే వ్యూస్ రావు. ఖచ్చితంగా అయితే వ్యూస్ కోసం మాత్రం ఇవి ఆన్ చేసుకుంటేనే మనకు వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆన్ చేసుకోవాలి, ఏ ఆప్షన్ ఆన్ చేసుకోకూడదు ఈ వీడియోలో చెప్తాను. లాస్ట్ వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 డేస్లో కంప్లీట్ చేసా, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అయితే ఒక 2 సెకండ్స్ పట్టదని. వీడియో స్టార్ట్ చేద్దాం. ఇక ఇప్పుడైతే మనం వైటీ స్టూడియో ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేశాక ఇక్కడ మనకు ఈ చిన్న లోగో ఉంది కదా, ట్యాప్ చేయాలి. ఇక్కడ పెన్సిల్ ఐకాన్ ఉంది కదా, ఇది ట్యాప్ చేయాలి. ఇక్కడ హోమ్ ట్యాబ్ అని ఉందిగా, ట్యాప్ చేయాలి. ఇవి రెండు ఆనే ఉండాలి, ఇవి ఆఫ్ చేయద్దు. ఇవి రెండు ఆన్ ఉంటే మనకి ఇవి రెండు ఆన్ ఉంటే దాని ఆప్షన్ చెప్తా, స్క్రీన్ మీద పెడతా. లాస్ట్ వరకు అయితే చూడండి, యూస్ అయ్యేది ఇది. మనం ఇప్పుడు యూట్యూబ్ కీబోర్డ్లో సెర్చ్ చేసుకుంటే ఇక్కడ మనకు ఛానల్ ఇట్లా వస్తుంది. వచ్చినప్పుడు హోమ్ ట్యాబ్ మీద, తర్వాత కింద ఫర్ యూ ఈ వీడియోస్ ఇట్లా చూపెడుతుంది అన్నట్టు. లేకపోతే ఇంకో తీరుగా చూపెడుతుంది, అది కూడా మీకు చూపెడతా. ఇప్పుడు ఆఫ్ చేస్తున్నా. ఆఫ్ చేసినాక ఎలా చూపిస్తుందో చూడండి. ఇప్పుడైతే సెర్చ్ బోర్డులోకి వెళ్ళి ఛానల్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇది ఎలా చూపిస్తుంది. ఆన్ చేసి ఉంటే ఇలా చూపిస్తుంది. మళ్ళీ ఛానల్ లోగో మీద ట్యాప్ చేయండి. ఇక్కడ సెట్టింగ్ ఓపెన్ చేసుకుంటే పుష్ నోటిఫికేషన్ ఓపెన్ చేసుకోవాలి. అండ్ కామెంట్స్లలో ఆల్ ఎవ్రీ కామెంట్ అని ఈ ఆప్షన్ ఆన్ చేసుకోవాలి. అండ్ అనలిటిక్స్ ఇది అండ్ కింద ఇది అచీవ్మెంట్స్, పాలసీ, ఎర్న్ ఇవన్నీ ఆన్ చేసుకోవాలి. 100% ఆన్ చేసుకోవాలి. వర్క్ అయితే ఇవి ఖచ్చితంగా ఆన్ ఉండాలి. ఈ ఎర్న్ ఆప్షన్ మాత్రం మానిటైజేషన్ అయ్యాక ఖచ్చితంగా ఆన్ ఉంటేనే మనీ యాడ్ అవుతాయి. ఈ అనలిటిక్స్ వర్కింగ్ ఏంటంటే ఇది వీక్లీ మనకు చెక్ యూర్ అనలిటిక్స్ అని చెప్పి నోటిఫికేషన్ వస్తుంది. ఒక గేమ్ ప్రొవైడ్ చేస్తుంది ఇలా, దాన్ని మనం ఆడాలి. అది ఆడితేనే మనకు వాడు ఉన్నాడా లేదా అని చెప్పేసి మ్యాటర్ ఇందులో ఉంటుంది అన్నట్టు. గేమ్ ఏంటంటే దానికి వ్యూస్ ఎన్ని వచ్చినాయి అని చెప్పి మనం దాన్ని సెలెక్ట్ చేసి చూపెట్టాలి. రైట్ మార్క్ ఓకే అయిందంటే ఇట్లా సెలెక్ట్ చూపెడుతుంది. డన్ ఒత్తుకోవాలి. ఇక్కడ ఇది ఆప్షన్. ఇదైతే మనకు ఇది ఆన్ చేసి పెట్టుకుంటే మానిటైజేషన్ అనేది ఇవి స్టార్టింగ్ ఇవన్నీ ఖతం చేసుకొని ఇది ఆన్ చేసి పెట్టుకుంటే ఇవన్నీ క్లియర్గా ఉండాలి. ఇది క్లియర్గా ఉంటే అది ఆన్ లేకపోతే మాత్రం డబ్బులు అనేటివి లేవు బ్రో అంటది అంతే. మళ్ళీ ఇక్కడ ఆడియన్స్ అని చెప్పి ఉంటుంది ఒకటి, ఇలా నాట్ మోడ్ ఫర్ కిడ్స్ అని ఉండాలి. ఇది మాత్రం ఖచ్చితంగా ఇదే ఉండాలి. ఇది ఉంటే మనకు పిల్లలకు మాత్రం చూపెట్టకుండా పెద్దవాళ్ళకు కూడా చూపెడుతుంది అన్నట్టు. లేకపోతే పిల్లలకు మాత్రమే చూపెడుతుంది. అండ్ ఈ కంట్రీ వచ్చి మనకు ఓన్లీ ఇండియా అనే ఉండాలి. అంటే ఎవరి కంట్రీకి వాళ్ళే పెట్టుకొని ఉండాలి. మన ఇండియా కాబట్టి ఇండియా అని పెట్టుకోవాలి. వేరే కంట్రీకి పెడితే అది వేరే కంట్రీకి అని చెప్పి చూపెడుతుంది, కానీ అలా రాదు. ఇండియా అని పెట్టుకోవాలి ఖచ్చితంగా. ఇది ఇండియా అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇది క్లిప్స్ పక్క పంటి చూపెడుతున్నాం చూడరు. క్లిప్స్ అంటే దీనికి అక్కడ ఆన్ చేసుకుంటే ఇట్లా మనకే షేర్ చేస్తారు అన్నట్టు. ఇక్కడ మిస్టేక్ జరిగింది అని చెప్పి చూపెడతారు అన్నట్టు. ఇంకా ఇప్పటికైతే ఇవి. అండ్ యూఎస్డి డాలర్ అని ఉందిగా, ఇది కరెన్సీ.
యూట్యూబ్ వాడు మనకు ఏది ఇస్తాడంటే కరెన్సీ డాలర్, యూఎస్ డాలర్ అనేది ఇస్తాడు. కాబట్టి అదే ఆన్ చేసి ఉండాలి, వేరే ఆన్ చేసి ఉండద్దు. ఇలా యూస్ డైవర్స్ థీమ్ అని చెప్పి ఇది ఒకటి ఆన్ చేసి పెట్టుకోవాలి. ఇదైతే ఇక్కడికి లేరు. అయితే ఇది మెయిల్ ఐడి, దీంతో ఏం పని లేదు మనకు. మనం ఇప్పుడు ఒక వీడియో ఓపెన్ చేస్తా, దానికి సంబంధించి చూపెడతాను. ఒకటి ఆన్ చేసుకోవాలి వీడియోలో ఖచ్చితంగా. అది నో ఇట్స్ మోడ్ ఫర్ కిడ్స్, దాని కింద మనకు ఇంకో ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ని ఆన్ చేసుకోవాలి. అది ఎందుకంటే 18 సంవత్సరాలని కాదు, మిగతా వాళ్ళు కూడా చూడొచ్చు అని అర్థం. నో ఇట్స్ మోడ్ ఫర్ కిడ్స్ ఆన్ చేసుకోవాలి. కింద దానిలో నో డోంట్ ట్రస్ట్ మై వీడియో దిస్ వ్యూవర్ ఓవర్ 18+ అని ఉంది. కానీ ఇక్కడ మళ్ళీ ఎస్ ఓవర్ 18 మై వీడియో అంటే ఇది ఓన్లీ 18 ఉన్న వాళ్ళకి కిందికే చూపెడుతుంది. ఈ మీద మళ్ళీ ఎస్ మోడ్ ఫర్ కిడ్స్ అంటే కింద మనకు ఆప్షన్ ఇస్తలేదు. మళ్ళీ నో ఇట్స్ మోడ్ ఫర్ కిడ్స్ అంటే ఆప్షన్ వస్తుంది. కింద డోంట్ ట్రస్ట్ మై వీడియో టు వ్యూవర్స్ ఓవర్ 18 అంటే ఈ కింది ఆప్షన్లు సెలెక్ట్ చేసుకుంటే అందరికీ చూపెట్టే ఛాన్స్ ఉంది పిల్లల కాంచె. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆప్షన్స్ మాత్రం క్లియర్గా ఉండాలి.